ముగ్గురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు షాక్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరిని ఎక్కడ పోటీ చేయించాలి, ఎవరికి కోత వేయాలనే విషయమై చంద్రబాబు ఆలోచిస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలంటే టీడీపీ నుంచి గెలిచిన వారే కాకుండా వైసీపీ నుంచి వలస వచ్చిన వారు ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ లేనట్లే అని సమాచారం. ఈ సీటులో జనసేన పోటీ చేయబోతోంది. అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవనానికి బదులుగా ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ ఖాయమైపోయింది. ఇక టీడీపీకి దగ్గరైన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుండే పోటీ చేయబోతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం నారాయణ రెడ్డి పోటీ విషయంలో క్లారిటీ రాలేదు. ఎందుకంటే వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కూరగొండ్ల రామకృష్ణ ఆనంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ద్వితీయ శ్రేణిని నేతలు క్యాడర్ కూడా ఒప్పుకోవటం లేదు. అందుకనే ఆనంను సర్వేపల్లి లేదా ఆత్మకూరులో పోటీ చేయించే అవకాశాలున్నాయట.